నోటికొచ్చినట్లు మాట్లాడారు. స్థాయి మరిచి నోరు జారారు. చివరకు నాలుగు కరుచుకుని తప్పైందంటూ సారీ చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మొదటి నుంచి వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డి నిన్న వీణ వంక సమ్మక్క సారలమ్మ జాతరలో కరీంనగర్ ఎస్పీపైనే అభ్యంతర వ్యాఖ్యలు చేసి అబాసు పాలయ్యారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానించేలా వ్యవహరించారు. ఎమ్మెల్యే అని మరిచిపోయి ఐఏఎస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాడి అసభ్య ప్రవర్తనపై ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పాడి కౌశిక్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో దిగొచ్చారు. ఎట్టకేలకు తాను చేసింది తప్పే అంటూ పాడి కౌశిక్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ కూడా చెప్పారు. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరు కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ.